ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25 వచనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని నీవు వెతుకుచూ ఉన్నావు కదా. అందుకనే దేవుడు ప్రత్యేకంగా నిన్ను ఎన్నుకొని ఈరోజు ఆయన వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారట. ఆయన నిన్ను కాపాడబోతూ ఉన్నారట. నీకు తెలియకుండానే ఈరోజు ప్రారంభం అవుతున్నప్పుడు నీ ప్రయాణాల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ ఉద్దేశాల్లో కానీ, నీ కుటుంబం యొక్క పరిస్థితుల్లో కానీ అపవాది ఏది తలంచాడో నీకు తెలియకుండా పోవచ్చు. కానీ ముందే ఎరిగిన దేవుడు అపవాది యొక్క అడ్డంకులు, ఆలోచనలన్నీ తీసివేసి ఈరోజు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన కాపాడబోతూ ఉన్నారు. ఆమేన్. అందుకనే దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను కాపాడి ఈ దినము నిన్ను ఆశీర్వదిస్తానని. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నావో మోకరించి దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, నీ వాగ్దానం నాతోనే మాట్లాడావు ప్రభువా. నేను నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను. నీవేదైతే నాకు మాటిచ్చావో కృపచేత నన్ను జ్ఞాపకం తెచ్చుకుని ఆ మాటను నా పట్ల నెరవేర్చు ప్రభువా అని నీవు ప్రార్థించినప్పుడు అప్పుడే ఆ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేస్తారట. యెహోవా నీకు అనే మాటను ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, నా పరిస్థితుల్లోకి దేవుడు రాగలడా అని నువ్వు అనుకోకు. ఆయన వాగ్దానం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా నీకు, ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తారట. బహుశా ఈరోజు నువ్వు ఎవరి సహాయము లేక ఒంటరైపోయి ఉండొచ్చు. ఎవరూ లేవనెత్తబడలేనంత ఒకవేళ అప్పుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, సమస్యల్లో కానీ నువ్వు కూరుకుపోయి ఉండొచ్చు. కుటుంబ కలహాల మధ్య ఉండొచ్చు. కోర్టు కేసులై ఉండొచ్చు. ఇంకా నీ కుటుంబంలో శుభకార్యాలు లేకుండా ఉండొచ్చు. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నారో తెలుసా? తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేస్తారట. ఏదైతే చీకటి కారు మబ్బులు నిన్ను కమ్ముకుని ఉన్నాయో ఈరోజు దేవుని సన్నిధి నీ మీదకు వస్తూ ఉండగానే ఆ చీకటి సాతాను కారు మబ్బులన్నీ కూడా యేసు నామంలో తొలగిపోబోతూ ఉన్నాయి. ఆమేన్. ఇది సజీవుడైన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి ఆయన ఇస్తున్న వాగ్దానం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తే అంతలా నీ స్థితిగతులు మారుతాయి. ఆయనే అంటున్నారు, తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తారట. ఆయన నిన్ను కాపాడుతారట. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారట. ఈరోజు నీవు దీవించబడ్డావు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండు. నీ మనస్సుని ఆనందింపజేసే గొప్ప కార్యాలు ఆయన నీ పట్ల చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.